హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 7 ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే కావ్య బయట నుంచి ఇంట్లోకి వస్తుంది. అందులో వీళ్ళందరూ కలిసి మాయాకి పెళ్లి చీరలు చూస్తూ ఉంటారు. మాయను పిలిచి నీకు ఇష్టమైన చీర పెళ్ళికి తీసుకో అని అంటుంది అపర్ణ. మాయ అసలు తీసుకోదు. అంతలో కావ్య వస్తుంది. కావ్య చూస్తుంది. కావ్యని రుద్రాని ఏదో ఒక విధంగా హింసించడానికి ఏదో ఒక మాటలు అంటూ కావ్యను బాధ పెట్టాలని చూస్తుంది. అంతలో రుద్రాని వాళ్ళ కోడలు వస్తుంది. స్వప్న అక్కడికి వస్తుంది. నువ్వు మనిషివేనా? నీకు మనసాక్షి అనేది ఉండదా? నువ్వు ఆడదానివే కదా, ఎందుకు అలా మనిషిని హింసిస్తుంటావు? నువ్వు కూడా ఇందులో కలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అందరినీ నిందిస్తుంది. అనామిక వాళ్ళ అత్తయ్యను కూడా, మీరు కూడా ఇందులో కూర్చుని చీరలు వెతుకుతున్నారా? మీరు ఇక్కడ నుంచి లేవండి అని అంటుంది. అంతలో అపర్ణ స్వప్న పైన కోప్పడడంతో సారీ అండి, మీ దాంట్లో నేను ఎంటర్ అవ్వద్దని అనుకున్నాను. కాకపోతే నా కావ్య మీద బాధతో అవన్నీ గుర్తొచ్చి రేపు అందరూ పెళ్ళిళ్ళలో మేకప్ వేసుకొని చీరలు కట్టుకొని అందరూ అక్కడ ముస్తాబై ఉంటే నా కావ్య మాత్రం రేపు అగ్ని హోమంలో కాల్చే బూడిదిలాగా తన లైఫ్ కూడా మొత్తం కాలిపోతుంది అనేలాగా ఆలోచిస్తూ అక్కడ ఒక బొమ్మలా నిల్చొని ఉంటుంది అని ఇవన్నీ గుర్తొచ్చి బాధలో నాకు ఏడుపు వచ్చి ఇవన్నీ అంటున్నాను, నన్ను క్షమించండి, ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతలో రుద్రాని కావ్యను పిలిచి నీకు అపర్ణ ఇచ్చిన నగలన్నీ తీసుకొని మాయకు ఇవ్వు, ఎందుకంటే ఇప్పుడు కోడలి స్థానంలో ఉండేది మాయనే, నీ నగలన్నీ తీసుకొచ్చి మాయకు ఇచ్చే అనడంతో అపర్ణ కూడా దానికి ఓకే అని నీ ఆ నగలన్నీ తీసుకొచ్చి మాయకి ఇచ్చేయని అపర్ణ కూడా అంటుంది. అందుకు అపర్ణ వాళ్ళ అత్తయ్య కోప్పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నగల్ని కూడా ఇవ్వమంటావా? నువ్వు కూడా రుద్రాని లాగానే కనిపిస్తున్నావు, రుద్రానికి ప్రతిరూపమా నువ్వు అని అంటుంది వాళ్ళ కోడల్ని అపర్ణని. అంతలో కావ్య నాకు ఈ నగలు వద్దమ్మా, నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. అప్పుడు అపర్ణ వాళ్ళ అత్తయ్య నీ మానవత్వాన్ని మొత్తం ఇలా దానం చేస్తూనే ఉండు కావ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన రాజ్ కావ్యని ఎందుకు అలా డల్గా కూర్చున్నావు? నువ్వే కదా పెళ్లి చేసుకో 3 రాత్రులు గడిపాయి అని చెప్పావు, ఇప్పుడు ఎందుకు అలా కూర్చున్నావు అని అంటాడు. నాకు చిత్ర గురించి మొత్తం తెలిసిపోయింది. చిత్ర మాయే చిత్ర అని నాకు అర్థమైపోయింది. తనకు నేను వార్నింగ్ ఇచ్చాను. తను ఈ నైట్కే వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాను. నువ్వేం భయపడకు, నేను పెళ్ళిని ఎలాగైనా ఆపేస్తాను అని రాజ్ కావ్యతో అంటాడు. అప్పుడు కావ్య అలా చేస్తే మనమే మాయని వెళ్ళగొట్టినట్టు అవుతుంది కదా అని అంటుంది. అప్పుడు రాజ్ లేదు, నేను తనే వెళ్ళిపోయినట్టు లెటర్ రాస్తాను, కావ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్తున్నాను అని లెటర్ రాసి పెడతాను తన రూమ్లో అని అంటాడు. చిత్ర తన రూమ్లో బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అంతలో రుద్రాని వచ్చి ఏమైంది, ఎక్కడికి బట్టలన్నీ సర్దిస్తున్నామండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చిత్ర అంటుంది. అలియాస్ మాయ అంటుంది. అంతలో తన కొడుకు రాహుల్ వస్తాడు. చూసావా మమ్మీ అందరినీ నమ్మించాక ఇలా మోసం చేస్తుందో అని. తర్వాయి భాగంలో రాజ్ కావ్యని ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపు, ఈ బాధ్యత మొత్తం నీకే అప్పగిస్తున్నా అని కావ్య చేతిలో చేయి పెట్టి బాధపడుతూ అడుగుతాడు. అప్పుడు కావ్య నువ్వేం బాధపడకు, ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపే బాధ్యత మొత్తం నాదే, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తుంది.